హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యంత్రి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చాలామంది ప్రధానులు భారతదేశానికి సేవలు చేశారు. బట్ వీళ్ళందరినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎంతమంది ప్రధానులుగా చేసినా కూడా వాళ్ళలో కొంతమందే చిరస్థాయిగా నిలిచిపోతారు. వారిలో మొదటి స్థానంలో మోడీ నిలిచారు. సో ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర నుంచి ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ వరకు దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని, మా జోలుకొస్తే మేము ఎవరిని వదిలిపెట్టమని శత్రు దేశాలకు స్పష్టంగా మోడీ చెప్పకనే చెప్పారు. ఇంకా జాతీయ రహదారుల నిర్మాణము, మౌలిక వసతుల సదుపాయము, అలాగే ఇరుగు పొరుగు దేశాలతో వ్యాపార ఒప్పందాలు, దేశ భద్రత విషయంలో అత్యాధునిక ఆయుధాలు సమకూర్చడంలో ఇలా మోడీ చాలానే చేశారు. అయితే మన దేశంలో ఇతర దేశాలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. సో దీంట్లో కూడా మోడీ కృషిని మనం గుర్తించాలి. ఇదే పంథాను కొనసాగిస్తూ మోడీ తన ఖాతాలో మరో కలికితురాయిని చేర్చుకున్నారు, మరో కీర్తిని చేర్చుకున్నారు. అదేంటంటే ఇప్పటికే ఆల్రెడీ మోడీ 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సో ఇది దేశ ప్రజలు మోడీ అవసరము దేశానికి ఎంతుందో తమ ఓట్ల ద్వారా తీర్పిచ్చారు 3 సార్లు ప్రధానిగా చేసి. అయితే అంటే ఎక్కువ కాలము దేశానికి ప్రధానిగా పనిచేసిన వారిలో జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఈయన 1947 ఆగస్టు 15 నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మొత్తము 6130 రోజులు ఈయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బట్ అఫీషియల్గా సార్వత్రిక ఎన్నికలు మన దేశంలో 1952 మే 13న జరిగాయి. అప్పటి నుంచి లెక్కేసుకుంటే జవహర్లాల్ నెహ్రూ 4398 రోజులు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈయన ఎక్కువ కాలం పనిచేసిన జవహర్లాల్ నెహ్రూను వెనక్కి మోడీ ఈ కీర్తిని ఆయన ఖాతాలో వేసుకున్నారు. అంటే దీని అర్థం మోడీ తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నారు. అంటే మోడీ 2014 మే 26న బాధ్యతలు చేపట్టారు ప్రధానిగా. అప్పటి నుంచి 3 సార్లు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే జూన్ 10, 2026 నాటికి మోడీ 4399 రోజులు పూర్తి చేసుకుంటారు. సో జవహర్లాల్ నెహ్రూ కంటే ఈయన అత్యధిక కాలం పనిచేసిన ఆ రికార్డుని ఈయన సొంతం చేసుకున్నారు. ఇంకా 3వ స్థానంలో ఇందిరాగాంధీ ఉన్నారనమాట, అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసినట్టు. ఈమె జనవరి 24, 1966న ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మార్చి 26, 1977 వరకు ఈమె 4077 రోజులు ప్రధానిగా సేవలు చేశారు దేశానికి. అంటే ఇంకొకటి కూడా మోడీ తన ఖాతాలో వేసుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలము ప్రభుత్వ అధికారిగా నియమితులైన జాబితాలోకి మోడీ వస్తారు. సిక్కిం సీఎం పవన్ కుమార్ చామ్లింగు 8930 రోజులు పదవీకాలం సాగిస్తే ఆ రికార్డును మోడీ మార్చిలోనే అధిగమించారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ ఖాతాలో చాలానే ఉన్నాయి. చూడాలి ఇంకా మున్ముందు ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తారు, దేశానికి ఎంత సేవ చేయబోతున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చిందా? అయితే మన యంత్రి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.